గుడ్ మార్నింగ్ ఆల్. ఈరోజు దిశ పేపర్లోని న్యూస్ అనాలిసిస్ ఒకసారి చూసినట్టయితే ముఖ్యంగా మెడికల్ సీట్లకు ముప్పు, 26 వైద్య కళాశాలలో సౌకర్యాలపై ఎన్ఎంసి అసంతృప్తి, వివరణ ఇవ్వాలని డిఎంఈ హెల్త్ సెక్రటరీకి లేఖ. ముఖ్యంగా మెడికల్ కాలేజెస్, బీఆర్ఎస్ గవర్నమెంట్ ఒక మాట చెప్తుంటది, మేము ప్రతి జిల్లాలో ఒక మెడికల్ కాలేజ్ ఏర్పాటు చేశామని చెప్పి గర్వంగా చెప్తుంటది. కానీ అక్కడున్న ఫెసిలిటీస్ చూస్తే నేషనల్ మెడికల్ కౌన్సిల్ అసలు చూసి ఆశ్చర్యపోయింది. అసలు వీళ్ళు నార్మల్ ఒక డిగ్రీ కాలేజ్ లెక్క వీళ్ళు ఆ సౌకర్యాలు ఏర్పాటు చేస్తే ఒక ఎంబీబీఎస్ మెడికల్ కాలేజ్ కున్న సౌకర్యాలను ఎలా ఉండాలి, చాలా పెద్దగా ఉండాలి, వాళ్ళ ఫెసిలిటీస్ చాలా ఎక్కువగా ఉండాలి. కానీ అట్లాంటి ఫెసిలిటీస్ లేకుండా ఒక డబ్బా బిల్డింగ్ లో పెట్టి ఇది ఒక మెడికల్ కాలేజ్ అని చూపిస్తే పేరుకు మాత్రం మెడికల్ కాలేజ్, అందులో ల్యాబ్స్ ఉండవు, ఎక్విప్మెంట్స్ ఉండవు, ప్రాక్టికల్స్ చేయాలంటే తగిన సౌకర్యాలు ఉండవు, స్టాఫ్ ఉండదు, కానీ మెడికల్ కాలేజ్ బోర్డు మాత్రం ఉంటుంది. సో ఇట్లాంటి మెడికల్ కాలేజ్ గల్లీకో మెడికల్ కాలేజ్ అన్నట్టు డిస్ట్రిక్ట్ మెడికల్ కాలేజ్ ఏర్పాటు చేసి ఇప్పుడు ఎన్ఎంసి నేషనల్ మెడికల్ కౌన్సిల్ వాళ్ళు పూర్తిగా అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అసలు ఇవి మెడికల్ కాలేజీలా అని ఆశ్చర్యపోతున్నారు. ఒక మెడికల్ కాలేజ్ అంటే ఎలా ఉండాలి, దానికి తగ్గట్టుగా హాస్పిటల్ ఉండాలి, ల్యాబ్స్ ఉండాలి, స్టాఫ్ ఉండాలి, టీచింగ్ స్టాఫ్, నాన్ టీచింగ్ స్టాఫ్, మెడికల్ స్టాఫ్, పారామెడికల్ స్టాఫ్, ఇదంతా ఎక్విప్మెంట్, ఇదంతా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంటుంది. అది ఒక మెడికల్ కాలేజ్ అంటారు. వీళ్ళు ఏదో పేరు గొప్ప అని ప్రతి ఒక్క డిస్ట్రిక్ట్ ఒక మెడికల్ కాలేజ్ ఓపెన్ చేసి మేము మెడికల్ కాలేజ్ ఓపెన్ చేసినాం, మేము మెడికల్ కాలేజ్ ఓపెన్ చేసినాం అని చెప్తుంటారు. కానీ తీరా వచ్చి చూస్తే ప్రజెంట్ గా ఆ మెడికల్ కాలేజ్ దేనికి పనికి రాకుండా అసలు ఈ కాలేజీలు కూడా నాకు తెలిసి మేబీ కొంచెం పర్మిషన్ కూడా తీస్తారని చెప్పి అంటున్నారు. ఆ మెడికల్ కాలేజ్ కూడా ఇప్పుడు ప్రజెంట్ గా ఒక 5-6 వేల మెడికల్ సీట్స్ ప్రతి సంవత్సరం తెలంగాణలో రిక్రూట్ అవుతున్నారు. సో అన్ని మెడికల్ సీట్స్ సంబంధించి ఎక్విప్మెంట్ లేక స్టూడెంట్ కు సరైన వైద్య విద్య దొరకక ప్రజెంట్ గా ఒక నగ్న విషయం ఏంటంటే ఒక ఎంబీబీఎస్ కంప్లీట్ అయిన స్టూడెంట్ కు ఇమీడియట్ గా ఒక జాబ్ లేదు. డిగ్రీ అట్లీస్ట్ ఇంజనీరింగ్ స్టూడెంట్ కన్నా సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ ఏదో ఒక విధంగా జాబ్ దొరుకుతుందేమో, కానీ ఎంబీబీఎస్ కంప్లీట్ అయిన ఒక వైద్య విద్యార్థికి ఇమ్మీడియట్ గా జాబ్ లేదు. ఒకవేళ జాబ్ దొరికితే మీరు నమ్ముతారో నమ్మరో 20,000 శాలరీ కంటే ఎక్కువ లేదు. అది దట్టు ఏది కార్పొరేట్ హాస్పిటల్స్, అపోలో హాస్పిటల్లో కానీ, యశోద హాస్పిటల్లో కానీ పెద్ద ఎండి అంటే ఎండి డాక్టర్ కు అసిస్టెంట్ గా వీళ్ళు ఉంటారు. అంటే ఇప్పుడు ఎండి స్పెషలిస్ట్ దగ్గరికి పేషెంట్స్ వస్తే దానికంటే ముందు బీపీ చెకప్ ఇవన్నీ చిన్న చిన్న పనులు చూసుకుంటారు కదా. సో అసిస్టెంట్ గా అతనికి ఇచ్చే జీతం 20,000 కంటే ఎక్కువ ఉండదు. ఇంకేమన్నా గవర్నమెంట్ ఉద్యోగం వస్తే వాటి జీతాలు ఎంత ఉన్నాయో మనకు ప్రెసెంట్ గా తెలియదు. కానీ ఎందుకంటే నాణ్యత అంటే విద్యా ప్రమాణాలు పాటించకపోతే దానికి ఉన్న వాల్యూ అనేది పోతుంది. సో ఇదే విషయం నేషనల్ మెడికల్ కౌన్సిల్ అనేది చెప్పింది. సో దీనిపై వివరణ ఇవ్వాలని డైరెక్టర్ ఆఫ్ హెల్త్ తెలంగాణ మేడం ఏం పేరు ఉండే సర్వే సత్యనారాయణ కుమార్తెనే ఇప్పుడు ప్రెసిడెంట్ గా డిఎంఈ డైరెక్టర్ ఆఫ్ మెడికల్ హెల్త్. సో హెల్త్ సెక్రటరీ వచ్చేసి మేడం పేరు ఉంది, ఇద్దరు మేడమ్సే. సో వాళ్ళు మరి ఏ రకాలు ఇస్తారో చూడు. సౌకర్యాలు లేకున్నా బీఆర్ఎస్ హయాంలో హడావుడిగా ప్రారంభం, ప్రమాదంలో ప్రభుత్వ వైద్య కళాశాల మనుగడ, వివరణ సరిగ్గా లేకుంటే సీట్లలో కోత. సింపుల్. ఇప్పుడు ఏం చేయాలి, ఎక్విప్మెంట్స్ ఇవ్వాలి, దానికి డబ్బు కేటాయించి ల్యాబ్స్ ఏర్పాటు చేసి వాళ్ళకి తగిన సౌకర్యాలు ఏర్పాటు చేస్తేనే అవి కంటిన్యూషన్ ఉంటుంది. సో ఆ కంటిన్యూషన్ లేకుండా బీఆర్ఎస్ గవర్నమెంట్ పేరుకే మేము మెడికల్ కాలేజ్ ఇస్తున్నాం అని చెప్పి ఓపెన్ చేయడం అనేది చెప్తుంటారు. కానీ వీళ్ళు కంటిన్యూషన్ చేయాల్సిన అవసరం కంపల్సరీ ఉంది. మరి దానికి సంబంధించిన వివరణ ఎలా ఉంటుందో మనం చూడాలి. నెక్స్ట్, కుప్పకూలిన
హెలికాప్టర్ ఉత్తరాఖండ్ లో ప్రమాదం, 7 దుర్మరణం. ప్రతికూల వాతావరణం వల్లనే ఈ ఘటన. ఏవియేషన్ కంపెనీ ఆర్యన్ పై నిషేధం అంట. 2 పైలట్ లైసెన్స్ రద్దు చేసిన డీజీసీఏ. చార్ధామ్ యాత్రలో ఇది 5వ యాక్సిడెంట్. సో చార్ధామ్ యాత్ర, ఉత్తరాఖండ్ లోని చార్ధామ్ యాత్రకు చాలా మంది వెళ్తుంటారు. సో ఆ యాత్రలో భాగంగా ప్యాకేజ్ లో భాగంగా హెలికాప్టర్ లో కూడా వెళ్తుంటారు. 1,00,000 2 లక్షలు ఇస్తే హెలికాప్టర్ లో ఉంటది అనమాట. ఇది చార్ధామ్ యాత్రలో భాగంగా ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని కేదార్నాథ్ నుంచి తిరిగి వస్తున్న ఒక టూరిస్ట్ హెలికాప్టర్ కూలిపోయింది. ఇది టూరిస్ట్ హెలికాప్టర్. ఈ ఘటనలో పైలట్ సహా మొత్తం 7 దుర్మరణం పాలయ్యారు. వాతావరణం అనుకూలించకపోవడమే ప్రమాదానికి కారణంగా తెలుస్తున్నది. దీంతో ఏవియేషన్ కంపెనీ అయిన ఆర్యన్ మీద స్థానిక ప్రభుత్వం నిషేధం విధించింది. ఇది పూర్తిగా ఇది ప్రైవేట్ హెలికాప్టర్. సో ప్రైవేట్ హెలికాప్టర్ లో మరి వాతావరణం అనుకూలించక, సో మరి ఏటీసీ అనేది ఎట్లా పర్మిషన్ ఇచ్చిందో ఏమో. వాతావరణం అనుకూలించకపోతే దానికి సంబంధించిన ఇది ప్రైవేట్ అయినా కానీ పూర్తిగా ఎయిర్ ట్రాఫిక్ ఏటీసీ అనేది పూర్తిగా డీజీసీ అండర్ లో ఉంటుంది. సో వాళ్ళు పర్మిషన్ ఇస్తేనే వీళ్ళు టేక్ ఆఫ్ అవుతారు. మరి వాళ్ళు పర్మిషన్ ఎలా ఇచ్చారో. సో ఇది టీజీఎస్ ఆర్టీసీలో తొలి మహిళా డ్రైవర్. మిర్యాలగూడ డిపోలో చేరిన వి సరిత. హైదరాబాద్ మిర్యాలగూడ రూట్ లో విధులు. శుభాకాంక్షలు తెలిపిన మంత్రి పొన్నం. ఈమె పేరు సరిత. మా మండలం సంస్థ నారాయణపురం మండలమే. సో ఇక్కడ కాకుండా ఇక్కడ ఏంటంటే కొంచెం క్లారిటీ ఇవ్వాల్సింది ఏంటంటే ఈమె ఆర్టీసీ ఎంప్లాయ్ కాదు. ఫస్ట్ యాక్చువల్ ఏంటంటే నిన్న చాలా మంది గ్రూప్లలో పెడతారు, సరిత గారు ఆర్టీసీ ఎంప్లాయ్ కాదు. ఈమెకు శాలరీ ఇచ్చేది కూడా గవర్నమెంట్ కాదు. తెలంగాణ గవర్నమెంట్ కి ఎటువంటి సంబంధం లేదు ఈమె శాలరీకి. ఈమె పూర్తిగా జేబిఎం అనే ఎలక్ట్రిక్ సంస్థ నుంచి రిక్రూట్ అయింది. జేబిఎం అనే ఎలక్ట్రిక్ సంస్థ, అంటే జేబిఎం అనే ఎలక్ట్రిక్ సంస్థ ఎలక్ట్రిక్ బస్సులను నడుపుతుంది. అది ఢిల్లీలో కూడా నడుపుతుంది. ఈమె ఢిల్లీలో పనిచేసేది అనమాట. జేబిఎం కు సంబంధించిన ఒక ప్రైవేట్ సంస్థ, ఎలక్ట్రిక్ బస్సులు నడిపే ఒక సంస్థ ఢిల్లీలో ప్రజెంట్ గా ఎలక్ట్రిక్ బస్సులు నడుపుతుంది. ఆమె అక్కడ డ్రైవర్ గా పనిచేస్తుంది. కాకపోతే వెంకరెడ్డి గారిని, పొన్నం ప్రభాకర్ని ఆమె రిక్వెస్ట్ చేసింది వీళ్ళతో, జేబిఎం ప్రతినిధులతో మాట్లాడి తెలంగాణకు ఏపీఎం అని చెప్పి. సో వాళ్ళు జేబిఎం ప్రతినిధులతో మాట్లాడి వాళ్ళు ఒప్పుకోవడం వల్ల సో ఆమె ఇంటర్నల్ గా తెలంగాణకు రావడం జరిగింది. అయితే ఇప్పుడు తెలంగాణ ఆర్టీసీ ఎంప్లాయ్ కాదు. దీనిపై ముఖ్యంగా ఒక జేబిఎం ప్రతినిధి అయిన వెంకట్ గారిని ఒకసారి అడుగు తెలుసుకుందాం. సో మేజర్గా ఏంటంటే ఈమె ఆర్టీసీ మిర్యాలగూడలో చేరిన సరిత, కానీ మిర్యాలగూడ డిపో మేనేజర్ తో మాట్లాడినా సో అతను ఏమన్నాడంటే మాకు ఎటువంటి సంబంధం ఉండదు, కాకపోతే ఆ బస్సులు మాత్రం వస్తాయి, ఇది పూర్తిగా జేబిఎం వాళ్ళ శాలరీస్ అవన్నీ జేబిఎం సంస్థనే చూస్తుంది. ఈమె డ్రెస్ కూడా వాళ్ళ ఇచ్చిన దాంతో ఉండదు. కాకపోతే ఏంటంటే ఎనీవే ఒక డ్రైవర్, ఒక మహిళ ఒక డ్రైవర్ గా చేరడం అనేది ఆమె ధైర్యానికి ఒప్పుకోవచ్చు. సో అది దాంట్లో మాత్రం ఓకే. మృతదేహాలకు డిఎన్ఏ టెస్టులు. ఇప్పటికే సరిపోలిన 32 మంది డిఎన్ఏ లేకుండానే 8 బాడీస్ గుర్తింపు. అహ్మదాబాద్ విమాన ఘటనలో కొనసాగుతున్న పరీక్షలు. గుజరాత్ మాజీ సీఎం విజయ్ రూపానీ డెడ్ బాడీ గుర్తింపు. నేడు అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు. సో గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి అయిన విజయ్ రూపానీ డెడ్ బాడీ డిఎన్ఏ శాంపుల్ దొరకడం జరిగింది. సో వాటికి సంబంధించిన బాడీస్ ను ఏదైతే కాలిపోయిన ఏదైతే దొరికిందో అది పూర్తిగా వాళ్ళ కుటుంబ సభ్యులకు ఇవ్వడం జరుగుతుంది. సో ఈ రోజు అధికారికంగా గుజరాత్ అంటే మాజీ ముఖ్యమంత్రి కాబట్టి అధికారిక లాంఛనాలతో అతని అంత్యక్రియలు ఈరోజు అహ్మదాబాద్ లో జరుగుతాయి అని చెప్పి ఇక్కడ వార్త ఇవ్వడం జరిగింది. నెక్స్ట్
స్థానిక ఎన్నికలకు సన్నద్ధం. ఈ నెలాఖరులోగా రిజర్వేషన్లు ఖరారు, అనంతరం ఎన్నికల షెడ్యూల్ విడుదల. వచ్చే నెలలో ఎలక్షన్స్ నిర్వహణ. ముందుగా ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాలు 3 విడతల్లో నిర్వహణకు ఈసీ ప్లాన్ అన్నమాట. స్థానిక ఎన్నికలపై నేడు మంత్రులతో సీఎం సమావేశం. రైతు భరోసా పైన ప్రకటన. ఈ రోజు కేబినెట్ ఉందనుకుంటాను నాకు తెలిసి. సో ఈ రోజు కేబినెట్ లో ముఖ్యంగా రైతు భరోసా మరియు స్థానిక సంస్థల ఎన్నికల గురించి ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా ఈ రిజర్వేషన్స్ పై క్లారిటీ రావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. 42% బీసీలకు రిజర్వేషన్ అనే దానిపై కులగణన ఏదైతే తెలంగాణ గవర్నమెంట్ చేస్తుందో దానిపై క్లారిటీ వచ్చి మరి వాళ్ళకి రిజర్వేషన్స్ కేటాయించాల్సి ఉంటుంది. సో ఆ రిజర్వేషన్స్ కంప్లీట్ అయినాక మరి షెడ్యూల్ విడుదల చేయాల్సి ఉంటుంది. సో మరి మంత్ ఎండ్ వరకు అయితే రిజర్వేషన్స్ క్లారిటీ వస్తే వచ్చే నెలలో ఎలక్షన్స్ ప్లస్ నోటిఫికేషన్ 2 చేస్తారనమాట. నేడు జనగణన నోటిఫికేషన్ 2 దశల్లో కొనసాగనున్న సెన్సెస్ గెజిట్ విడుదల చేయనున్న కేంద్రం. హోంమంత్రి అమిత్ షా వెల్లడి. నేడు జనగణన అంటే భారతదేశంలో జనాభా లెక్కలను, జనాభా సెన్సెస్ ను లెక్కించడం కోసం నోటిఫికేషన్ ను రిలీజ్ చేయడం జరుగుతుంది. సో ఇది 2 ప్రక్రియలో జరుగుతుంది. ప్లస్ ఇందులో కులగణన కూడా ఉంది. సో దీనికి కూడా మరియు జనగణన నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయితే కావడం జరిగింది. సో ఇందులోనే కులగణన కూడా యాడ్ చేస్తారేమో. సో దీనికి సంబంధించిన నోటిఫికేషన్ ఈ రోజు రిలీజ్ కావడం జరిగింది. ఇంకోటి ఏంటంటే నేడు ఏసీపీ విచారణకు కేటీఆర్. ఫార్ములా ఈ కార్ రేస్ లో బల ప్రదర్శనకు సిద్ధమైన బీఆర్ఎస్. నెక్స్ట్, ఇరాన్ భారీ మూల్యం చెల్లించాల్సిందే. మాది అస్తిత్వ పోరాటం. హెచ్చరికలు లేకుండానే దాడులు నేరం. మేము సైనిక స్థావరాలను ఎంచుకుంటే టెహరాన్ మా పౌరులపై దాడులు చేసింది. ఇజ్రాయెల్ రక్షణ దళ ప్రతినిధి డెఫ్రిన్. ఇరాన్ వర్సెస్ ఇజ్రాయెల్. యాక్చువల్ చెప్పాలంటే ఇంకా ఇరాన్ వర్సెస్ ఇజ్రాయెల్ దారుణమైన భీకరమైన దాడులు 2 దేశాల మధ్య జరుగుతున్నాయి అనమాట. భీకరమైన దాడులు. ప్రెసెంట్ గా ఇజ్రాయెల్ ఇరాన్ పై టెహరాన్ లోని అణుస్థావరాలపై దాడి చేస్తుంది. అక్కడున్న అణుస్థావరాలు, సైనిక స్థావరాలు, సైంటిస్టులను ఘోరంగా వాటిపై దాడి చేస్తుంటే రిటర్న్ గా ఇరాన్ మాత్రం టెల్ అవీవ్ నగరంని, టెల్ అవీవ్ అంటే ఇజ్రాయెల్ లో ఒక ఫేమస్ సిటీ. సో టెల్ అవీవ్ నగరాన్ని లక్ష్యంగా చేసుకొని దాడులు నిర్వహిస్తున్నది. సో దీంట్లో ముఖ్యంగా ఏంటంటే ఇప్పుడు ఇది ప్రెసెంట్ గా భయంకరంగా దాడులు కొనసాగుతున్నాయి. ఇరాన్ కూడా బాలిస్టిక్ మిసైల్స్ తో, అసలు ఐరన్ డోమ్ అనేది ఇజ్రాయెల్ కు ఉంది కానీ ఐరన్ డోమ్ ఛేదించి ఇజ్రాయెల్ లోకి చొచ్చుకొని పోయాయి ఏది ఇరాన్ యొక్క మిసైల్స్. సో ముఖ్యంగా ఇప్పుడు ప్రెసెంట్ ఏంటంటే ఇజ్రాయెల్ ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు. సో ముఖ్యంగా ఇజ్రాయెల్ కండగా బ్రిటన్, అమెరికా దిగబోతుందని సమాచారం. సో ఈ బ్రిటన్, అమెరికా దిగబోతే మరియు ఇరాన్ కండగా రష్యా దిగబోతుందని సమాచారం. ఈ ఫ్రాన్స్, ఈ దేశాల మధ్య ఏంటంటే ప్రెసెంట్ గా అంత రిలేషన్స్ లేదు. సో ముఖ్యంగా ఇరాన్ వర్సెస్ ఇజ్రాయెల్ అనేది మరి ప్రపంచ వరల్డ్ వార్ 3 యుద్ధానికి నాంది ఏమైనా పలుకుతుందా ఏమో అసలు చూడాలన్నమాట. సో ఇదే మనకి ఇక్కడ మేజర్ గా ఉంది. నేడు G7 సదస్సుకు ప్రధాని మోడీ. 2 రోజుల శిఖరాగ్ర సమావేశంలో ప్రసంగం. సైప్రస్ ను సందర్శించి అక్కడి నుంచి కెనడాకు వెల్లడి. సో ముఖ్యంగా G7 గ్రూప్ ఆఫ్ 7 కంట్రీస్ ప్రెసెంట్ గా అమెరికా, బ్రిటన్, యూకే కూడా ఉంటారు, ఫ్రాన్స్, 4th ఇటలీ, 5th కెనడా, 6th అంటే జర్మనీ, జపాన్. ఈ 3 దేశాల కలయికనే G7 అంటారు. గ్రూప్ ఆఫ్ 7 కంట్రీస్ అంటారు. ఈ సమావేశం ప్రతి సంవత్సరం ఏదో ఒక దేశంలో జరుగుతుంటది. ప్రెసెంట్ గా ఈ సంవత్సరం మాత్రం కెనడాలో జరుగుతుంటది. సో కెనడా దేశానికి 4 కంట్రీస్ లను ఇన్విటేషన్ అంటే ఆతిథ్య దేశాలుగా పిలిచే అధికారం ఉంటది. సో అందులో భారతదేశానికి ఇన్విటేషన్ రావడం జరిగింది. సో ప్రతి సంవత్సరం గత 6 సంవత్సరాలుగా ప్రతి సంవత్సరం నరేంద్ర మోడీ గారు G7 దేశాలకు అటెండెన్స్ గా అవుతున్నారు. సో ముఖ్యంగా
ఇది చాలా గౌరవం అని చెప్పాలి. ఎందుకంటే G7 కంట్రీస్ అంటే చాలా వెల్ డెవలప్డ్ కంట్రీస్. ఆ కంట్రీస్ యొక్క సమావేశానికి భారతదేశాన్ని పిలవడం, భారతదేశానికి గౌరవం ఇవ్వడం అనేది చాలా మంచి పరిణామం అని చెప్పాలి. ఇది గత 6 సంవత్సరాలుగా జరుగుతూనే ఉంది. కాకపోతే ఈసారి కెనడాలో జరుగుతున్నప్పుడు కెనడాకు భారతదేశానికి రిలేషన్స్ జస్టిన్ ట్రూడో ఉన్నప్పుడు అంత బాగాలేకుండే. కానీ అక్కడ కెనడా ప్రైమ్ మినిస్టర్ ఇప్పుడు కొత్తగా కాన్వల్స్ ఏదో అతని పేరు ఏదో ఉంది. సో అతను ఎన్నికైన నేపథ్యంలో అతను ఇన్వైట్ చేయడం, సో భారతదేశం కెనడాకు రిలేషన్స్ మళ్ళా మంచిగా కావాలని ముందు ఇంకా రిలేషన్స్ బాగుండాలని చెప్పి మనం కోరుకుందాం. నెక్స్ట్, వచ్చే తెలంగాణ ఎన్నికల్లో టీడీపీ పోటీ. తెలుగుదేశం ఒక రాష్ట్రానికి చెందినది కాదు, సమస్యలను అధిగమించి అక్కడ బలపడతాం. ఓ ఛానల్ ఇంటర్వ్యూలో ఏపీ సీఎం చంద్రబాబు, నాకు ఇక్కడ ఇప్పుడు నాకు తెలిసి చంద్రబాబు వచ్చే తెలంగాణ ఎన్నికల్లో టీడీపీ పోటీ. టీడీపీ సింగిల్ గా పోటీ చేస్తే ప్రాబ్లం లేదు, కానీ ఒకవేళ బీజేపీ కనుక పొత్తు పెట్టుకుంటే, ఎందుకంటే బీజేపీతో పొత్తు ఉంది ఆంధ్రప్రదేశ్ లో, దేశంలో కూడా పొత్తు ఉంది. ఒకవేళ బీజేపీ కనుక పొత్తు ఉంటే మాత్రం బీజేపీకి ఉండే అవకాశాలు మొత్తం పూర్తిగా పోతాయి. బీజేపీ ఇంకా మళ్ళా ఎదగలేదు. ఈ విషయం బీజేపీ వాళ్ళు చాలా సార్లు చెప్పారు అధిష్టానానికి, ఎక్కడైనా పొత్తు పెట్టుకోండి కానీ తెలంగాణలో మాత్రం తెలుగుదేశంతో పొత్తు మాత్రం వద్దు. తెలుగుదేశంతో పొత్తు ఉంటే మేము ఎదగలేమని చెప్పి వాళ్ళ హైకమాండ్ కు చాలా సార్లు చెప్పారు. చాలా సార్లు వద్దనుకొని సింగిల్ గా వాళ్ళు మంచి రిజల్ట్స్ పొందుతున్నారు. ప్రెసెంట్ గా 8 ఎంపీలు, 8 ఎమ్మెల్యే సీట్లు, అంతకుముందు జిహెచ్ఎంసీలు. సో ఒక లెవెల్ ఆఫ్ మార్క్ ఎలక్షన్స్ ప్రెసెంట్ గా బీజేపీలో జరుగుతుంది. కానీ ఎప్పుడైతే మీరు ఇట్లాంటి అడదిడ్డమైన పార్టీలతో పొత్తు పెట్టుకుంటే అది బీజేపీకి మాత్రం భయంకరంగా నష్టం. సరే, ఆంధ్రాలో అది వర్కౌట్ అయింది, మంచి సక్సెస్ అయింది, బీజేపీ చాలా సక్సెస్ అయింది. ఎందుకంటే బీజేపీలో ఇప్పుడు 4 ఎంపీ సీట్లు గెలిచిందంటే టీడీపీ వల్లనే గెలిచింది. కానీ తెలంగాణలో ఉండదు. తెలంగాణలో డిఫరెంట్గా ఉంటుంది. తెలుగుదేశంతో పొత్తు పెట్టుకుంటే ఆ మార్క్ రాజకీయం అనేది పూర్తిగా కేసీఆర్ చేతికి ఒక ఖడ్గం ఇచ్చినట్టు అయిపోతుంది. ఇంకా పూర్తిగా ఇంకా మిమ్మల్ని ఇంకా చీల్చి చెండాడుతాడు. ఎందుకంటే పూర్తిగా ఇది ఆంధ్ర రాజకీయం, ఆంధ్ర పెట్టుబడిదారులు, బనకచర్ల, ఇంకా ఇవన్నీ ప్రాజెక్టులు ముందుకు వస్తాయి. అప్పుడు ఏం కూడా తట్టుకోలేరు. దాన్ని మరి ఇంకా బీజేపీ వాళ్ళు ఆలోచించుకోవాలి. సో ఒక్కసారి మనం దీనిపై ఎవరైనా బీజేపీ వాళ్ళని తీసుకుందాం అని తర్వాత మాట్లాడదాం. అంగన్వాడీ కేంద్రాల్లో కుళ్ళిన గుడ్లంట, పాడైన గుడ్లు తిని రోగాల బారిన పిల్లలు, గర్భిణీలు. సరఫరాలో కాంట్రాక్టర్ల నిర్లక్ష్యం, చర్యల్లో DWOలు, CDPOలు అలసత్వం. ప్రశ్నిస్తే అంగన్వాడీ టీచర్లపై వేధింపులు. నెరవేరని ప్రభుత్వ లక్ష్యం. మరి ఇది వాళ్ళు చూసుకోవాలి. ఎందుకంటే బనకచర్లతో తెలంగాణకు రాష్ట్రం. ఏపీ రాష్ట్ర పునర్విభజన చట్టాన్ని ఉల్లంఘిస్తుంది. నీటి హక్కుల కోసం బీఆర్ఎస్ కలిసి వస్తుంది. ఎపెక్స్ కౌన్సిల్ సమావేశం అయ్యేలా చూడండి. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి మాజీ మంత్రి హరీష్ రావు లేఖని ఈ బనకచర్ల ప్రాజెక్టు గురించి, మరియు అది ప్రజెంట్ గా ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కట్టబోతుంది. ఈ నెలాఖరులో టెండర్లు కూడా పిలుస్తుంది. సో దీనిపై తెలంగాణ గవర్నమెంట్ కు మరి కేంద్రానికి లేఖ రాసిందని చెప్తుంది. సో దీన్ని ఖచ్చితంగా ఆపాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే 200 TMCల గోదావరి నికర జలాలు మరియు మిగులు జలాలు అని చెప్తుంది, కానీ అవి నికర జలాలు. సో వాటిని తెలంగాణకు 969, దీని గురించి నేను ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ కూడా చేయడం జరిగింది. 969 TMCలు మనకు గోదావరి నికర జలాలు హక్కుగా రావాల్సినవి. ఇంకా మనం 969 TMCలు ఉపయోగించుకోవట్లేము. ఇంకా ప్రాజెక్ట్స్ కట్టాలి. సమ్మక్క సారక్క సాగర్ ప్రాజెక్టు కట్టాలి, కాళేశ్వరం TMC 3 కట్టాలి. సో ఇట్లాంటి ప్రాజెక్ట్స్ కట్టకుండానే వాళ్ళు బనకచర్ల కడితే అది చాలా తెలంగాణకు ప్రమాదం. సో దీనిపై బీజేపీ, కాంగ్రెస్ అఖిలపక్షం ఏర్పాటు చేయాలి. ఎపెక్స్ కౌన్సిల్లో నిర్ణయం తీసుకోవాలి. సో ఇది చాలా ఇంపార్టెంట్ విషయం. ఇట్లాంటి విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. కాంగ్రెస్ పార్టీ అలర్ట్గా ఉండాలి. అలర్ట్ లేకపోతే వాళ్ళకు తీవ్రంగా నష్టం జరిగే అవకాశం ఉంది. సో ఎనీవే,
ఇదండి న్యూస్ అనాలిసిస్. థ్యాంక్ యూ వెరీ మచ్.